హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పీజే స్టూడియో. ఈరోజు అయితే మా హబ్బీకి హాలిడే, అలాగే నీకు రోజు నువ్వే కదా వండుకొని తింటున్నావు, ఈరోజు నేను కొత్తగా వంట చేయబోతున్నాను అన్నాడు. సరే అయితే చెయ్యండి అన్నాను. కోడిగుడ్డు ఎల్లుల్లి కారం అంట. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో అయితే తీస్తాను. పూర్తిగా మిస్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. అలా చూడండి వాళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారు. ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అక్కడ చూడండి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే కూరకి చూపించు. కారం 2 స్పూన్లు, పసుపు స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ఎల్లుల్లిపాయలు ఒక 2. పెద్ద ఏది 2, చిన్న అయితే పెద్ద. మనకు కావాలంటే ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకుంటే ఇన్ని వస్తాయి. మ్యాక్సిమం ఒక 2 కప్పులు అయితే తొక్కలు తీసి పెట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు. వీటిలన్నిటిని ముందుగా దంచుకోవాలి. మరి దీనికి కావాల్సినవి ఇంకొకటి కోడిగుడ్డు ముఖ్యంగా అదే కదా ఉండాలి. కోడిగుడ్లు ఆ ప్రొడక్ట్ పెట్టించేసి 5. ఓకే, మనం అయితే 5 కోడిగుడ్లు తీసుకుంటాం. మీకు కావాల్సినవి ఎన్ని ఉంటే అని తీసుకోవచ్చా? దానికి తగ్గట్టు వెల్లుల్లిపాయలు దంచుకున్నావా? దాంట్లో జీలకర్ర వేసుకొని కొద్దిగా మెత్తగా దంచుకుందాం. ఈరోజు కూర అయితే తినొచ్చా? మరి సూపరా, చూద్దాం ఎలా చేస్తావు. నచ్చితే ఈ కూర రోజు నువ్వే వండాలి. మరి అందులో ఏమయ్యాలి ఇప్పుడు పసుపు, అలాగనే కారం, కొంచెం కారం 2 స్పూన్లు. మనకి ఇంకా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది. మ్యాక్సిమం ఎక్కువే ఉండాలి. స్పూన్తో తీయండి ఏమన్నా. ఇప్పుడైతే దంచుకోవడం అయిపోయింది. ఇలా మెత్తగా మనకి గ్రైండింగ్ చేసుకున్నట్టు మెత్తగా దంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. కోడిగుడ్లు అయితే ఒలిసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఘాట్లు పెట్టేసి దానికి ఘాట్లు పెట్టేసి ఉంచు, ఆ పక్కన పెట్టి ఘాట్లు పెట్టి. ఫైనల్గా అయితే ఇవే ఫ్రెండ్స్. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని, లైట్గా కొత్తిమీర, ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఎల్లుల్లి కారం, 5 కోడిగుడ్లు, ఒక 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు వంట అయితే చేద్దాం ఫ్రెండ్స్. 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆయిల్ వీటెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా అయితే వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వేగినాక అప్పుడేం చేయాలండి చెప్తాను. ముందైతే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినట్టు వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే దీని పైన మూత పెట్టుకున్నాం మనం. ఇలా దగ్గరికి అయింది కదా ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం ఎల్లుల్లి కారం వేసి బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఇలా ముద్ద లేకుండా బాగా మిక్స్ అయ్యి, ఇలా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్.
ఇప్పుడైతే కోడిగుడ్లు వేసుకున్నాం. ఇందులో కోడిగుడ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు 2 నిమిషంలో అయితే గుడ్లకి మొత్తం ఈ ఎల్లుల్లి కారం పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అంతే, ఎల్లుల్లి కారం రెడీ అయిపోద్ది మనకి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందో ఉంటుంది. దీనికి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పాలి ఇది ఎలా ఉంది ఏమిటనేది. నీకోసం ఉండను, రోజు తీపి తీపి తినలేకపోతాను అంటున్నావు కదా, నీకోసం స్పైసీగా ఉండను. ఎలా ఉందని తినేసేపు. ఎలాగుంది? బాగుందా? స్పైసీగా ఉందా? కారం ఉంది. మరి ఎల్లుల్లి కారం అంటే ఆ మాత్రం కారం ఉండాలి. కారం ఉంటేనే దాని రుచి. అందుకే కొద్ది గ్రేవీ అయినా కానీ ఎక్కువ రైస్ తినవచ్చు. అలాగనే ఇది మనకి జలుబు చేసినా కానీ బాగా హెల్తీ ఫుడ్. అందుకని నీకోసం అయితే స్పెషల్గా చేసిన. థ్యాంక్స్. ఓకే, నా కోసం చేసినందుకు థ్యాంక్స్.